హైదరాబాద్లో దావోస్ తరహా బిజినెస్ మీటింగ్ పెట్టాలని తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు వరల్డ్ ఎకనామిక్ ఫోరం ని సజెస్ట్ చేయడం జరిగింది. అసలు ఈ దావోస్ మీటింగ్ ఏంది? మన మంత్రులు, ముఖ్యమంత్రులు ఇంతటి చల్లని చలికాలంలో ఎక్కడో స్విట్జర్లాండ్ లోని దావోస్ కి వెళ్లాల్సిన అవసరం ఏముంది అంటే మన రాష్ట్రాలకి ఇన్వెస్ట్మెంట్లు అదే పెట్టుబడులను తెచ్చుకోవడానికి అక్కడికి వెళ్తారన్నమాట. క్లియర్ గా మీకు అర్థమయ్యేది చెప్తా చూడండి. దావోస్ అనేది స్విట్జర్లాండ్ లోని ఒక సిటీ. ఎలాగైతే మనం కూరగాయల మార్కెట్కి వెళ్ళి మనకి ఇష్టమైనది తెచ్చుకుంటామో అలాగా దావోస్లో ప్రతి సంవత్సరం జనవరి, ఫిబ్రవరి నెలల్లో ప్రపంచంలోని అన్ని దేశాలు, ఆ దేశాల్లో ఉన్న రాష్ట్రాలు పెట్టుబడులు తెచ్చుకోవడానికి అక్కడికి వెళ్తారు. అయితే పెట్టుబడి పెట్టడానికి కంపెనీలు, ఆ కంపెనీ యొక్క సీఈఓలు కూడా అక్కడికే వెళ్తారు. ఒక రకంగా చూస్తే ఆ దావోస్ అనేది ఒక మార్కెట్, ఒక బజార్. ఇటు గవర్నమెంట్లని, ఇటు పెట్టుబడి పెట్టే కంపెనీలని ఒక చోట తెచ్చే ప్లేస్. ఈ రాష్ట్రాలేమో మా రాష్ట్రంలో అది ఉంది, ఇది ఉంది, ఎందుకు పెట్టుబడి పెట్టండి అని అడుగుతారు. మేము ఇంత ఈజీగా మీకు పర్మిషన్ ఇచ్చేస్తాం, మాది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని వీళ్ళు చెప్తూ ఉంటారు. వాటికి నచ్చితే కంపెనీస్ అక్కడ ఇన్వెస్ట్ చేస్తాయి. తద్వారా ఆ రాష్ట్రాలకి ఫ్యూచర్లో ట్యాక్స్తో పాటు అక్కడ ఉన్న యువతకి జాబ్స్ కూడా వస్తాయి. ఇది అక్కడ జరిగేది. అయితే ఈసారి మన రేవంత్ రెడ్డి గారు వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి ఇలా చెప్పడం జరిగింది. మీరు ఎప్పుడో జనవరిలో దావోస్ మీటింగ్ పెడతారు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చే లోపల ఆ కంపెనీస్ అసలు ఏం ఎంఓయూ చేసుకున్నా ఏంటంటారు, మాకు కూడా నెగోషియేట్ చేయడానికి, ఫాలో అప్ చేయడానికి అంత వీలుగా లేదు. కాబట్టి మనం ప్రతి సంవత్సరం జూలై లేదా ఆగస్టులలో ఇంకొక ఫాలో అప్ మీటింగ్ లా పెట్టుకుందాం. ఆ ఫాలో అప్ మీటింగ్ అనేది మా హైదరాబాద్లోనే పెట్టుకుందాం, మా హైదరాబాద్కి రండి అని వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి రేవంత్ రెడ్డి గారు ప్రపోజ్ చేయడం జరిగింది. అయితే మరి వరల్డ్ ఎకనామిక్ ఫోరం దీనికి ఒప్పుకుంటుందా, హైదరాబాద్కు వస్తుందా లేదా అనేది చూడాల్సిన విషయం. అయితే మీరు ఏమనుకుంటున్నారు, వస్తుందా లేదా, అసలు ఇది ఎందుకు, ఇది మంచిదేనా కాదా అనేది కూడా కింద కామెంట్ చేయండి. గుర్తుపెట్టుకోండి, నాయిస్ లేకుండా న్యూస్లో క్లారిటీ కావాలంటే ఫాలో చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. బాయ్.